రేవంత్ రెడ్డి గరీబుల బీదోళ్ళ ఇండ్లన్నీ లాక్కుంటున్నాడు జాగాలన్నీ. ఇప్పుడు ఆయన ఏ రోజుతో పోతుండో తెలియదు, కానీ ప్రజలైతే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా నిజంగా ఉన్నారా? అవును, మరి ఇక్కడ సెట్టి అదంతా లాక్కున్నాడు కదా జాగాలన్నీ, ఇండ్లన్నీ పోయినాయి వాళ్ళకి. అక్కడెక్కడో గాజుల రామారాం దిగి కూడా తీసేసింది కదా, అంతా పబ్లిక్ ఏడుస్తున్నారు కదా. మరి ఈయన కేసీఆర్ అట్లా చేయలేదు, ప్రజల దగ్గర పోలే, బీద వాళ్ళ దగ్గర పోలే. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చెప్తేనే కదా వీళ్ళు పోయింది, ముందరికి కింద అధికారులు పోయేది సీఎం చెప్తేనే వీళ్ళు పోతారు. రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు, ఇది ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకొని తెచ్చుకున్న పాలన అని. ప్రజాపాలన అంటే అందరికి మనం కూడా చెప్తాం, డబ్బులు విరజాలేండ్రు గెలిచిండ్రు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడమనండి రాడు, కానీ వేసిన తర్వాత అదంతా ఇట్లా అయ్యి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది బాబాయ్? లేదు, మేము టీవీలో చూస్తున్నాం కదా, చాలా ఘోరంగా ఉంది పబ్లిక్. మాకు ఇక్కడ ఏం జరగలేదు, కానీ చూసే దాన్ని బట్టి టీవీలో చూస్తున్నాము, మా ఫోన్లో చూస్తున్నాము, బాగాలేదు అనిపిస్తుంది. ఎవరున్నప్పుడు బాగుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన బీద వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర రాలేదు, పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోయినో తెలియదు. బీద వాళ్ళ దగ్గరికి అనేది ఆయన ముట్టుకోలేదు. పబ్లిక్ బీద వాళ్ళంతా కేసీఆర్ కావాలని అంటున్నారు. కేసీఆర్ ఏం చేసిండు అసలు 10 ఏళ్లలో? ఏం చేసిండో ఏమో, కానీ నాకైతే ఏం చేయలే. మేము పని చేసుకున్నాం, బతుకున్నాం, మేము ఏమో ఆశించలే. మరి ఎట్లా చెప్పగలుగుతున్నారు కేసీఆర్ బెటర్? టీవీలో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, దాన్ని బట్టి చెప్తున్నా. ప్రజలకు పెడుతున్నారు, చేస్తున్నారు, పబ్లిక్ ఏడుస్తున్నారు. ఎడ్లు పోయిన వాళ్ళు, జాగలు పోయిన 40 ఏళ్ళ కొలే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. 2 ఏళ్ళ కొలే ఉన్నాము, ఇవాళ వచ్చి మాకు కడుపు మీద కొట్టింది.